The following news may contain disturbing and violent content. Viewers' discretion is highly advised. Breaking news చూస్తున్నాం. కాకినాడలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒక జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డిని అతని ఫ్రెండ్సే అత్యంత దారుణంగా చంపేశారు. కాకినాడలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డికి సాయి కిరణ్ అనే వ్యక్తితో విభేదాలు ఉన్నాయి. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలపై ఈ ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సతీష్పై కర్రలతో దాడి చేశాడు సాయి కిరణ్. గొంతులో కర్ర మొక్కతో పొడిచాడు. ఆ దాడిలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే సతీష్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు సాయి కిరణ్కు ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఆ అమ్మాయికి సాయి కిరణ్ గురించి చెడుగా చెప్పాడు సతీష్. ఆ కోపంతోనే సతీష్ను హత్య చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే మీరు జిమ్ ట్రైనర్ కనిపిస్తున్నారు మీకు స్క్రీన్లో, ఒకసారి మీరు చూడొచ్చు. అతన్ని ఈ సాయి కిరణ్ అనే వ్యక్తి, సతీష్ రెడ్డి జిమ్ ట్రైనర్, సాయి కిరణ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. సాయి కిరణ్కి వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆ అమ్మాయికి సాయి కిరణ్ గురించి సతీష్ రెడ్డి చెడుగా చెప్పాడట. ఆ కోపం పెట్టుకుని వాళ్ళ మధ్యలో కొన్ని ఆర్థిక విషయాలు కూడా ఉన్నాయంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లా భానుగుడి కూడల్లో ఈ దారుణ హత్య చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఫ్రెండ్స్ కూడా, కానీ ఒక అమ్మాయి విషయంలో జరిగిన గొడవతో ఈ దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఏం జరిగింది? ఒక అమ్మాయి విషయంలో సతీష్ రెడ్డి సాయి కిరణ్ గురించి కొంత తప్పుగా చెప్పాడని, అందుకే అతన్ని హత్య చేశాడు అంటూ తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటి? నందు, కాకినాడ నడిబొడ్డున భానుగుడి సెంటర్ లో అయితే అర్ధరాత్రి దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం మొదలై పెద్ద గొడవకు దారి తీసింది. సతీష్ అనే యువకుడికి అలాగే విచక్షణారహితంగా పుట్టి స్నేహితుడు ఎవరైతే సాయి కిరణ్ అయితే ఈ యొక్క ఘాతకానికి అయితే ఒడిగట్టారు. అలాగే దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి సతీష్ కాకినాడ హాస్పిటల్కి తరలించే లోపే అప్పటికే తనైతే చనిపోయినటువంటి పరిస్థితి. ఇతను కాకినాడలో ఒక జిమ్ ట్రైనర్ గా కూడా పనిచేస్తున్నాడు. జిమ్ ట్రైనర్ గా పనిచేస్తూ అలాగే ఈ సతీష్ అదే కొడమాటి సతీష్ 30 సంవత్సరాలు. ఇతను సతీష్ పై అలాగే ఇద్దరికి అంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఒక ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క సంబంధం నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యం ఈ గొడవ కాస్త ముదిరింది. రాత్రి ఆ భానుగుడి కొడల వద్ద ఇద్దరి మధ్య కూడా ఘర్షణ నెలకొంది. ఆ ఘర్షణలో చిన్నపాటి సన్నటి ఒక కర్రతో తన గొంతులో అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క గాయపరిచి తీవ్రంగా చంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. సతీష్ ఆ కర్రతో దాడి చేయడంతోనే అక్కడికక్కడే ఆ గొంతు పీటలోకి పొడిచి నిందితుడు సాయి కిరణ్ అయితే పరారైనటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఈ కేసుని వెంటనే ఎవరైతే అప్పటికే చనిపోయినటువంటి సతీష్ అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. తరలించి అక్కడ పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తారు. స్థానిక ఘటనా స్థలాన్ని కూడా చేరుకుని పరిశీలించి ఈ ఘటనపై ఇప్పుడైతే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ యొక్క మృతదేహం అయితే అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కన్నీరు ముందుగా తీస్తూ ఈ ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోసం అయితే పోలీసులు సాయి కిరణ్ కోసం గాలిపీటలు చేస్తున్నారు. ఇద్దరు కూడా స్నేహితులే. మరి స్నేహితుల మధ్య వివాదం కాస్త ఒక అమ్మాయి విషయమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలిసి వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు కూడా దీనికి ప్రధాన కారణం కూడా ఉన్నట్టుగా తెలిసి వస్తుంది. ఏదైనా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక యువతి విషయంలోనే ఈ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సతీష్ రెడ్డి అక్కడ ఒక జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయి కిరణ్ అనే వ్యక్తికి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
అయితే సాయి కిరణ్ క్యారెక్టర్ గురించి, సాయి కిరణ్ గురించి కొంచెం బ్యాడ్గా సతీష్ రెడ్డి మాట్లాడాడు అని సాయి కిరణ్కి కోపం వచ్చింది. ఆ విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళి ఆ కర్రతో దాడి చేస్తున్న సమయంలో ఆ కర్ర అతని గొంతులో గుచ్చుకోవడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు. తీవ్రంగా గాయపడి ఆ రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి సతీష్ రెడ్డిని హాస్పిటల్కి తరలించారు. కానీ ఈలోగానే అతను ప్రాణాలు కోల్పోయాడు అంటూ కూడా డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. తారీఖు ఆగస్టు రాత్రి అంటే తెల్లవారితే 26 అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి 26వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి మన కాకినాడ భానుగుడి సెంటర్ చార్మినార్ టీ సెంటర్ దగ్గర పొడమటి సతీష్ అనే వ్యక్తి హత్యగావింపబడ్డాడు. దాని మీద మన కాకినాడ 2 పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. ఇందులో సాయి కిరణ్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్స్ కలిసి కొట్టడం వల్ల అని చెప్పేసి మన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు పరారీలో ఉన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి వివరాలు తెలియపరుస్తాం. లీగల్ కాంటాక్ట్ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని దాని ఆ యాంగిల్ వెరిఫై చేస్తాం. అంటే అందరూ తాగిన Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.